హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోకి మనం ధనియా పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయమండి. కాలీఫ్లవర్ ముందుగా మనం మిక్సీ జార్లోకి ఒక కొబ్బరి కొంచెం వేసుకోండి. అందులోకి వేయించిన శనగిత్తలు, అలాగే అందులోకి ఒక అల్లం ముక్క కూడా వేసుకునేసి, అలాగే తెల్లపాయలు, అందులోకి ఒక సన్నగా కట్ చేసుకున్న టమోటా, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్, ఒక హాఫ్ ముక్క అయితే సరిపోతుందండి. దీన్ని బాగా మిక్సీ పట్టుకునేసి మనం ఒక కడాయి పెట్టుకునేసి అందులోకి ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులోకి ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత అందులోకి శనగపప్పు కూడా వేసుకొని, అలాగే చెక్క లవంగం కూడా వేసుకొని, అందులోకి కరివేపాకు వేసుకోవాలండి. అందులోకి ఆనియన్ కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను కాలీఫ్లవర్ని పురుగులు లేకుండా తీసేసుకునేసి అందులో వాటర్ పెట్టుకునేసి అందులోకి వేసి కొద్దిగా బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా మనం ఇప్పుడు తిరుగుమతి వేసుకున్నాం కదండి, అందులోకి వేసుకునేసి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అందులోని ఫ్రై చేసేసిన తర్వాత అందులోకి కొద్దిగా కారం పొడి మీ కారానికి తగ్గట్టుగా వేసుకునేసి అది కూడా బాగా మిక్స్ చేసుకునేసి, అందులోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా అందులోకి వేసేసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి అందులోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. చాలా వాటర్ అయితే యాడ్ చేసుకోకండి, కొద్దిగా గ్రేవీ కదండి. వాటర్ యాడ్ చేసుకునేసి మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉడికించండి. మళ్ళీ ఒకసారి తీసి అలాగే కలుపుతూ మూత ముయ్యండి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులోకి తగిన సాల్ట్ కూడా వేసుకునేసి పైన కొత్తిమీర వేసుకునేసి మూత పెట్టేయండి. అంతే, ఒక 10 మినిట్స్ తర్వాత ఇది రెడీ అవుతుంది. ఎందుకంటే ముందుగానే మనం హీట్ వాటర్లో ఉడకపెట్టుకొని ఉంటాం కదండి, పురుగులు ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయనేసి, అందుకే త్వరగా అయితేనండి. సింపుల్గా కాలీఫ్లవర్ ఇలా తయారు చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.